అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు మనీ సిరీస్లో భాగంగా మనము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండే స్టేజెస్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని మన జీవితంలోకి సంపద, సమృద్ధి, ఐశ్వర్యాన్ని ఎలా ఆకర్షించాలి, మనం కోరుకుంటున్న మన జీవితంలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ కెరియర్ ఉన్నతంగా తీసుకెళ్ళాలి అంటే ఎటువంటి నియమాలు మనం ఫాలో కావాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ని మనం ఎలా మార్చుకుంటే మన లైఫ్లో ఎలా సక్సెస్ అవుతామనేది ఈ ప్రాసెస్ ద్వారా మనం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ నియమం అండి. ఆకర్షణ నియమం ద్వారా మీ జీవితంలో మీరు ఏది కోరుకుంటే అది వస్తుందండి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలోని సనాతన ఋషులు దీన్ని వాళ్ళు సొంతంగా అనుభవించారండి. అంటే ఆర్య సంతతికి చెందిన కొందరు మహోన్నత వ్యక్తులు దశాబ్దాల తరబడి లోతైన తపో సమాధిలో నుండి అందించారండి ఈ విధానాన్ని. వాళ్ళు ఆ కాన్సెప్ట్ అందించినప్పుడు ప్రపంచ దేశాలు అనాగరికంగా ఉన్నాయి, వాళ్ళు నాగరికత లేదు. అప్పుడే మన భారతదేశంలో ఇటువంటి జ్ఞానం చాలా తారాస్థాయిలో విరజిల్లింది. వాళ్ళ ఆ కాలంలోనే యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ని కనుగొన్నారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకు ముందే ఇటువంటి జ్ఞానాన్ని మన భారతీయులు తెలుసుకున్నారంటే మన భారతదేశంలో ఎంత సంపద, ఎంత జ్ఞానం ఉందో మీరు ఆలోచించండి. యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ ఏంటంటే అండి, మీరు ఏదైతే బలంగా నమ్ముతారో అది మీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది, దాన్ని మీరు సాధించుకుంటారు. మీరు ఏదైతే పాజిటివ్గా ఆలోచన మొదలు పెట్టడం చేస్తారో అదే మీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది. దీన్నే 2006 సంవత్సరంలో రొండా బర్న్ గారు ఈమె లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని సీక్రెట్ బుక్ ద్వారా తీసుకురావడం జరిగింది. లా ఆఫ్ కాన్సెప్ట్లో ఈ అట్రాక్షన్ నియమంలో, ఆకర్షణ నియమంలో కేవలం 3 రూల్స్ మాత్రమే ఉంటాయండి. ముందుగా ఈ ఫార్ములాలో వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు ఏదైనా కోరుకోండి, మీ జీవితంలో అది చాలా సులభంగా వస్తుంది, మీకు అట్రాక్ట్ కాబడుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా కేవలం 3 విషయాల మీదే ఆధారపడి పనిచేస్తుంది: ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారో అటువంటి ఎనర్జీ మీ బాడీలో ఉంటుంది. ఆ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది మీరు కోరిన వస్తువుని ఫ్రీక్వెన్సీగా మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, సడన్గా ఆ వ్యక్తి నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఆ వ్యక్తి మీ కంటెదుడుగా కనబడడం జరుగుతుంది. అంటే మీరు ఆలోచిస్తున్న ఫ్రీక్వెన్సీ ఆ వ్యక్తికి కనెక్ట్ అయింది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు దేన్ని కోరుకుంటున్నారు దాన్ని కనుక మీరు ఆకర్షించేటట్లయితే చాలా సులభంగా మీరు ఆకర్షిస్తారు. అయితే దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని బలంగా అడగడం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకేం కావాలో అనేది తెలిస్తేనే యూనివర్స్ స్పందిస్తుందండి. మనం ఇంట్లో కూడా మన అమ్మగారికి మనము ఫుడ్ పెట్టండి అంటే అడుగుతేనే పెడతారండి. కాబట్టి దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆస్క్. మీకేం కావాలో యూనివర్స్కి చెప్పండి, మీ కోరికలేంటో బలంగా రాసుకోండి. ఫస్ట్ స్టెప్. చాలామందికి వాళ్ళ జీవితంలో ఏం కావాలో ఒక క్లారిటీ లేదండి. మీరు సడన్గా వాళ్ళని అడగండి, మీ జీవితంలో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, మీరు ఎలా సాధించుకోవాలనుకుంటున్నారంటే ఒక క్లారిటీ ఉండదు. లైఫ్ ఎలా పడితే ఎలా ఉంటారు. యూనివర్స్ కూడా కొన్ని స్పెసిఫిక్ రూల్స్ మీద నడుస్తుందండి. ఆ రూల్స్ కూడా మన లైఫ్లో మనం అలవాటు చేసుకోగలిగితే తప్పకుండా మన లైఫ్లో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ముందుగా మీకేం కావాలో డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆస్క్ అండి. అడగడం నేర్చుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. రెండవది వచ్చేసి బిలీవ్నెస్. చాలామంది అనుకుంటారు అడిగితే అయిపోతుందా, అంత సింపుల్ అనుకుంటారండి. అడగడం నేర్చుకోండి. మీకు బైబిల్లో కూడా ఉంటుందండి,
అడుగుడి ఇవ్వబడును అని. కాబట్టి ఏదైనా మనం ప్రకృతికి కానీ విశ్వానికి కానీ మనము మన కోరిక బయటికి చెప్పినప్పుడు అది మన థాట్ రూపంలో బయటికి వస్తుంది. మీ ఆలోచన బయటికి వచ్చినప్పుడు ఆ ఆలోచన ఈ భూమండలం అంతా తిరుగుతుంది, యూనివర్స్ అంతా తిరిగి ఎక్కడైతే మీరు కోరిన కోరిక ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుందో అది మళ్ళీ మీ జీవితంలోకి వస్తువుగా రూపొందడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీకేం కావాలో నిర్ణయించుకోండి. దాన్ని ఆస్ట్ అంటారు. మీ కోరికలన్నీ రాసి విశ్వానికి చెప్పండి. రెండవది బిలీవ్నెస్, అంటే నమ్మడం. చాలామంది కోరికలు ఉంటాయండి, కానీ ఆ కోరిక నిజమవుతుందా కాదా అని లోపల నమ్మకం మాత్రం ఉండదు. ఎగ్జాంపుల్, ఒక కారు కొనుక్కోవాలి, లగ్జరీ కారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది కోరిక లోపల, కానీ ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని నమ్మరు వీళ్ళు. అపనమ్మకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, వీళ్ళు ఎలా ఉంటారు, ఒక విత్తనం వేశారనుకోండి, ఒక విత్తనం వేసిన తర్వాత దానికి కొంత పీరియడ్ ఉంటుందండి, ఆ పీరియడ్ తర్వాతే మొలుస్తుంది. ప్రతిరోజు మీరు తవ్వి చూస్తారనుకోండి, మొలుస్తుందా? అది మొలవదండి. ఒకసారి మీరు ఆలోచన మీ సబ్కాన్షియస్ మైండ్లో వేసిన తర్వాత దానికి కొంత టైం పడుతుంది. కాబట్టి మీరు బలంగా నమ్మాలి. నేను ఏదైతే విశ్వాన్ని అడిగానో అది నా జీవితంలోకి వస్తుందని మీరు బలంగా నమ్మినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. మూడోది వచ్చేసి రిసీవ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు ఏ కోరిక కోరినప్పటికీ కూడా, మీ ఏ సంకల్పం బలంగా ఉన్నప్పటికీ కూడా అది మీ జీవితంలోకి మీరు రిసీవ్ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి ఫీలింగ్లో ఉంటారు, మీ బాడీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ రిసీవింగ్ మూడ్లో ఉంటామో ప్రతిరోజు నేచర్ నుంచి అదే రిసీవ్ చేస్తూ ఉంటాం. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు ఇటువంటివి కనుక ఉన్నాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ రిసీవింగ్ నేచర్ సరిగా లేదు, మీరు రాంగ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన జీవితంలో ఏ చెడు జరిగినా కూడా, ఏ మంచి జరిగినా కూడా కేవలం అది మన ఫ్రీక్వెన్సీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కోరిన కోరిక బలంగా మీ జీవితంలోకి వస్తుందని మీరు రిసీవ్ చేయండి. కొంతమంది అవకాశాలు వస్తాయండి, మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోరు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అవకాశాలు వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఇంకేం రాదండి. కాబట్టి ప్రతిదీ మీ జీవితంలో ఎప్పుడైతే మీకు రిసీవింగ్ ఉంటుందో యాక్సెప్టెన్స్లో ఉండండి. మీరు గ్రహించడానికి సిద్ధంగా ఉండండి. ప్రకృతితో మాట్లాడండి రోజు. నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందంటే నేను అది స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. ఎప్పుడైతే నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అని మీరు అంటారో అవకాశాలు మిమ్మల్ని ఆకర్షించడం మొదలు పెడతాయి. కాబట్టి ఈ 3 విషయాలే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ నియమం. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన జీవితంలోకి సృష్టించబడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 నియమాలనే ఉపయోగించి ప్రపంచంలో ఉన్న టాప్ సెలబ్రిటీస్, విఐపీస్, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద యోగులు కూడా ఈ సీక్రెట్ని ఫాలో అయ్యారండి. వాళ్ళు ఈ సీక్రెట్ని ఫాలో అయ్యి సృష్టిలో ఉన్న రహస్యాలను తెలుసుకున్నారు వాళ్ళు. మనం కూడా ఈ 3 నియమాలు కనుక ఫాలో అవుతే 100% మీ లైఫ్లో మీరు ఏది కోరుకుంటే మీకు అది చాలా సులభంగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు మన సబ్కాన్షియస్ ఏదైతే ఆలోచిస్తుందో దాన్నే రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. మనకు మంచి జరిగినా చెడు జరిగినా ప్రపంచం నుంచి రాదు, మన ఆలోచనల నుంచే వస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటామో 100% మనం జీవితంలో సక్సెస్ని చూస్తాం. మనం చూస్తున్నది అంతా కేవలం 5% అండి. మన కాన్షియస్ మైండ్ ద్వారా మనం పనిచేస్తూ ఉంటాం. ఈ 95% మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మనం దేన్నైతే బలంగా నమ్ముతామో అది కూడా బలంగా నమ్ముతుంది. సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే అండి, మనము ఒక మూవీ చూస్తూ ఉన్నప్పుడు, ఒక ఎమోషన్ సీన్ వస్తున్నప్పుడు మనం న్యాచురల్గానే ఏడ్ చేస్తాం. కానీ అక్కడ చూస్తున్న సీన్ అబద్ధమని తెలుసు, అది ఒక డ్రామా అని తెలుసు, కానీ మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. సేమ్ మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు మీరు అది సాధించినట్లు గనక విజువల్ చేసి మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించగలిగితే నిజంగా అది మీ జీవితంలోకి వస్తుంది.
కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీ మీ జీవితంలో కోరుకుంటున్న సంపద, సమృద్ధి, ఐశ్వర్యాన్ని పొంది మీరు అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.